హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం డైలీ రెగ్యులర్గా ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ తింటాం కదా. అయితే ఇది వెరైటీగా ఉంటుంది, కొంచెం ట్రై చేయండి. బియ్యము, పెసలు కలిపి ఆడించి ఉంచుకోవాలండి. ఆడించి ఉంచుకున్న తర్వాత అది మనం ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోవచ్చు. అయితే మనం ఇలా కడాయి పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన దీనికి ఏం పెద్దగా ఏముండదు. నేనైతే ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి కొంచెం లైట్గా ఆనియన్ లేకుండా చేసుకుంటున్నాను. ఆనియన్ పచ్చిది వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి ముక్కలు వేసుకొని తింటారు చాలామంది. ఇది వైశ్యాస్ ఎక్కువ చేసుకుంటారండి. అయితే మేము కూడా చేసుకుంటుంటాం. ఇది ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం తరుగు ఇవన్నీ వేసి కొంచెం అంటే మనం కప్పుడు పిండి చేసాం అనుకోండి, అరకప్పు వాటర్ వేయాలి. అరకప్పు వాటర్ వేసిన తర్వాత పిండి మనం తోప ఎలా చేస్తాం అలా తిప్పాలన్నమాట. అంటే తోప అంటాం మేము ఆంధ్ర స్టైలు. తెలంగాణ అయితే రాగి సంగటి అంటారు కదా. అయితే మనం ఇలా చేసుకొని దాన్ని ఫ్రై అయిన తర్వాత వాటర్ వేస్తాము. అంటే కప్పు పిండికి హాఫ్ కప్పు వాటర్ వేయాలి. అలా అయితే మనం పచ్చులపై కూడా వేసుకోవచ్చు, ఫ్రైలో వేసుకోవచ్చు, అలాగే పచ్చిగా కూడా తినవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే నేను ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఆనియన్ తగలకుండా చేసుకున్నాను. అయితే ఇలా చేసి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేయాలి. చెప్పాను కదా, కొంచెమే వాటర్ వేయాలి. అది పిండి తిప్పిన తర్వాత 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది టిఫిన్. అయితే ఇలా వాటర్ మరిగిన తర్వాత పిండి వేసి బాగా వాటర్ మరిగిన తర్వాత సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిని మనం గరిటె కాడతో తిప్పి మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై చేయకూడదండి, పిండిని ఫ్రై చేయకూడదు. ఇలాగే బియ్యము పిండి అలా డైరెక్ట్గా ఆడేసి మనం ఇలా ఆయిల్లో పోపంతా అవనిచ్చి మనం డైరెక్ట్గా వేసి తిప్పేసుకోవడం రాగి సంగటి మాదిరి. బియ్యమును పెసలు పొట్టుతో ఉంటాయి కదా పెసలు, అవి మనం ఇలా కాడతో చెయ్యాలి. అంటే మనం తోప చేసుకుంటాం తెలుసు కదా, సంగటి అంటారు తెలంగాణ వాళ్ళు. ఇది తోప అంటాం కదా. ఇలా చేసుకొని ఇవ్వండి, ఇలా ముద్దలా అయింది కదా. దీని మీద పచ్చుల్లిపాయ వేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను, 11 రోజులు అన్నం తిన్నమాట. అన్నం తినకపోవడం వల్ల అంటే ఇలాంటివన్నీ చేస్తాను. మళ్ళీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు ఇటువంటివి. చాలా బాగుంటుంది. కొంచెం అలాగా ఆ మాత్రం ఉడికిందంటే చాలు. ఇదండి, ఇలా పచ్చిమిరపకాయ వేసుకొని తినాలి. నేనైతే ఉల్లిపాయ తిన్నా కాబట్టి ఇలా తింటున్నాను. చాలా బాగుందండి. అందరూ అలా ట్రై చేయండి. చాలా బలం ఇది కూడా. మనం ఇది ఒక పూట తిన్నామంటే రెండో పూట అన్నం తినలేము. చాలా బలం. పెసలు తెలుసు కదా, పెసలు తిన్నామంటే కడుపు కూడా ఫ్రీ అయిపోతుంటుంది, మోషన్ కూడా ఫ్రీ అయిపోతుంటుంది కదా. ఇది చాలా బలం అండి. ఏదైనా పని ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఇది తింటే బలం ఆరోగ్యం, అలాగే టేస్ట్ కూడా. ఇలా ట్రై చేయండి. కాకపోతే ఫాస్టింగ్ లేనప్పుడు చేసుకుంటే పచ్చుల్లిపాయ వేసుకుని తినవచ్చు. ఫాస్టింగ్ ఉన్నది పచ్చుల్లిపాయ ఖచ్చితంగా ముక్కలు వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి, ఎండుమిర్చి మొత్తం అన్నీ లాగించేస్తాను. ఇందులో పచ్చిమిర్చి నాకు నంచుకు. అందులో ట్రై చేయండి. బాయ్. వీళ్ళైతే అలా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి, ఒక లైక్ కూడా.